పేరులోనే ఆలయం కలిగినటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకి, చాలా తక్కువ వ్యవస్థలు. మొట్టమొదటిది దేవాలయాలు, రెండోది విద్యాలయాలు, మూడోది గ్రంథాలయాలు. వైద్యాలయాలు కూడా చాలా చోట్ల 60% పైన వైద్యశాలలు అంటారు కానీ వైద్యాలయాలు అంటారు. కానీ గ్రంథాలయానికి మాత్రం ఆలయం కేటగిరీలో చోటు దక్కింది. అంతటి విశిష్టత కలిగినటువంటిది. ఎందుకంటే మనిషికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా సరే జ్ఞానం లేకపోతే ఆ మనిషికి బతుకు గ్యారంటీ లేదు. అలాగే జ్ఞానం అనేది ఉంటే, అంటే నాలెడ్జ్ అనేది ఉంటే, మనిషి దగ్గర ఒక రూపాయి లేకపోయినా కూడా ప్రపంచంలో ఎక్కడో చోట బతికేస్తాడనేది చాలా కాలం నుంచి, మన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఒక విశ్వాసం, ఒక నానుడి, ఒక నమ్మకం, ఒక నిరూపించబడినటువంటి సిద్ధాంతం. మరటువంటి గ్రంథాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాయో ఎంతమందికి తెలుసు. అసలు గ్రంథాలయాలు ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వల్ల ఈ గ్రంథాలయాలు మళ్ళీ జీవాన్ని పోసుకుంటున్నాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే బతుకుని సాగిస్తున్నాయి. ఒక దశలో ఆల్మోస్ట్ అంతర్ధానం అయిపోయి సమాధి అయిపోయినటువంటి ఈ గ్రంథాలయాల వ్యవస్థ ఇప్పుడు లోకేష్ గారి పుణ్యమాని మళ్ళీ ఊపిర్లు పోసుకుంటోంది. ఆయన గ్రంథాలయాల వ్యవస్థని బాగు చేయడానికి ఒక పక్క నుంచి ఎంతో క్రమశిక్షణతోటి, ఎంతో ప్లానింగ్ తోటి దానికి ఒక సమయాన్ని కేటాయించి, కొంత బడ్జెట్ని కేటాయించి, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి సమయంలో చాలా 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 నీచ నికృష్ట జాతికి చెందినటువంటి కొన్ని చీడపురుగులు ఈ గ్రంథాలయ డైరెక్టర్ ఆఫీస్లో చేరాయి. గత 12 ఏళ్ల నుంచి ఆ గ్రంథాలయాల వ్యవస్థని సర్వనాశనం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో 3 అక్షరాల పేరు కలిగినటువంటి, అంటే ఇంగ్లీష్లో రాస్తే 3 అక్షరాలు, తెలుగులో రాస్తే 2 అక్షరాలు పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి వాడి సాయశక్తుల, అంటే వాడు ఒక మేధావిగా వాడికి ఊహించేసుకుని వాడి సాయశక్తుల వాడు డైరెక్టర్ గారి ఆఫీస్ని భ్రష్టు పట్టించేస్తున్నాడు. ఈ 2 అక్షరాల పేరు వాడు ప్లస్ ఆ ఉన్నతాధికారి, అంటే డైరెక్టర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డెప్యుటేషన్ అనే ఒక ప్రోగ్రామ్ని, ఆ డెప్యుటేషన్ అంటే ఒక ఫెసిలిటీని, ఒక ఉద్యోగికి ప్రభుత్వం కల్పించే ఆ ఫెసిలిటీని వాళ్ళు ఇష్టం వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే వీళ్ళ మాట వినకపోతే వాళ్ళని డెప్యుటేషన్ మీద పంపించేయడమో, లేదా డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాడిని ఇంకో రకంగా హింస పెట్టడమో, ఇదంతా చాలా ఉంది. చాలా పెద్ద తతంగం జరుగుతుంది అక్కడ. అంటే వీళ్ళు అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 2 అక్షరాల పేరు వాడు ప్లస్ ఆ ఉన్నతాధికారి ప్లస్ ఇందాక నేను చెప్పినటువంటి విశాఖ ఉత్తరాంధ్రలో పాతుకుపోయినటువంటి ఒక నాగుపాము, వీళ్ళంతా గ్రంథాలయ శాఖని తమ చెప్పు చేతుల్లో తీసుకుని అక్కడ ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు.